హలో హాయ్ ఫ్రెండ్స్, ఆల్రెడీ మీరు తమ్నెల్లో చూశారు. నేను మేడారం కోసం వెళ్ళడానికి కార్ తుడుస్తున్నాను. ఈ వీడియో కొంచెం లేట్ అయింది. మా డాడీ కొబ్బరికాయ కొడుతుంది. ఇది మా ఇంటి కాడ, అంత పెద్ద ఇల్లేం కాదు, చిన్న ఇల్లే. మా డాడీ కొబ్బరికాయ కొడుతుండు. దాన్ని అటోటి ఇటోటి వేసిండు. దండం పెట్టుకున్నాడు, స్వామి తల్లి అన్నాడు. ఇక మేము అక్కడికి వెళ్ళి స్టార్ట్ అయినాం. ఈ బైపాస్ నుంచి మీకు కరీంనగర్లో ఫేమస్ అయిన కేబుల్ బ్రిడ్జ్ చూపించాలని నేను బైపాస్ నుంచి ఎట్లా వెళ్తున్నా. అట్లా కూడా వెళ్ళచ్చు బ్రిడ్జ్ ఎక్కి. ఇక్కడ నుంచి మీకు కేబుల్ బ్రిడ్జ్ చూపించాలని చాలామంది వీడియోస్లో చూసే ఉంటారు, కానీ చూడని వాళ్ళ కోసం మళ్ళీ చూపిద్దామని చెప్పేసి ఈ కేబుల్ బ్రిడ్జ్ రూట్ నుంచి వెళ్తున్నా. మా కెమెరామ్యాన్ కేబుల్ బ్రిడ్జ్ ఫోకస్ చేయాలంటే మిర్రర్ మీద ఫోకస్ చేస్తుంది, చూడండి. సాటర్డే సండే వచ్చిందంటే చాలా ఫేమస్ ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్. మంచి కలర్ఫుల్గా లైటింగ్ కానీ వ్యూ కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. నన్ను బ్రిడ్జ్ ఫోకస్ చేయని అంటున్నా. చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో లేట్ కావడానికి కారణం ఏంటంటే నాకు హెల్త్ బాగాలేకుండే. మేడారం నుంచి నేను ఇంటికి వచ్చిన తర్వాత కంప్లీట్ ఫీవర్ తోటి ఉన్నా. 40 days హెల్త్ కంప్లీట్ బాగాలేదు, అందుకే ఈ వీడియో లేట్ అయింది. ఇక్కడ వ్యూ బాగుంటుంది చూడండి. కంప్లీట్ అక్కడికి వెళ్ళి వీడియో తీయలేకపోయాను. తర్వాత పరకాల ఎక్స్ రోడ్ కాడ టీ తాగుతున్నాము. పరకాల నుంచి లెఫ్ట్ తీసుకొని మమ్మీ టీ తాగుతుంది. నేను ఛాయ్ లవర్ని పెద్ద, అదే నా కొంప వచ్చింది. ఇక్కడ ట్రైన్ వస్తుందనంటే ఇక్కడ గేట్ పడ్డదని ఇక్కడ ఆగినాం అందరం. చూడండి పెద్ద ట్విస్ట్. ఎంత పెద్ద ట్రైన్ వస్తుందో అని నేను అనుకున్నా. అందరు ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ఇంజిన్ ఇక్కడ నుంచి 66 kilometers ఉంది మేడారం. వెళ్ళే రూట్లో మేడారం దగ్గర రీచ్ అయినాక చాలా అంటే చాలా సఫర్ అయ్యాను. కెమెరామెన్ ఇక్కడ నుంచి కింద నుంచి ఇట్లా ఫోకస్ చేయని చెప్పేసి ఆమె నన్ను తిడుతున్నా. నేను చాలా అంటే చాలా సఫర్ అయినాం. ఇక్కడ నుంచి రైట్ తీసుకుందామని బస్సు వెళ్ళిన రూట్లో ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. ఇది రామప్ప రూటు. ఇంకో 3 kilometers వెళ్ళంగానే మనకు రామప్ప వస్తుంది. యాక్చువల్లీ మా బాబాయ్ రామప్ప చూసుకొని మీరు మేడారం రండి అని చెప్పారు, కానీ మనం రిటర్న్లో వచ్చేటప్పుడు చూసుకుందాం అని చెప్పేసి మేము కంటిన్యూస్గా ట్రావెల్ చేసాము. అక్కడికి వెళ్ళాక చాలా అంటే చాలా సఫర్ అయినాం. మా బాబాయ్ ఏమనుకున్నాడంటే అక్కడ ఫెసిలిటీస్ వీళ్ళు టెంపుల్ దగ్గర ఉంటే ఫెసిలిటీస్ బాగుంటాయని చెప్పేసి అక్కడికి విఐపి రూట్ నుంచి అక్కడ గుట్ట వెహికల్ తీసుకెళ్ళేసరికి అక్కడ పబ్లిక్ వశపడలేదు. నాకు అప్పటికే కంప్లీట్ హెల్త్ కాన్షియస్ అయిపోయింది. ఫీవర్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఇటు సూపంకాడ్ నుంచి ఇక్కడ లెఫ్ట్ తీసుకుని ఎక్కడికి వచ్చినాము. ఇంకా దగ్గర దాకా వచ్చినాము. అంటే అక్కడ అదంతా సఫర్ అయినాం. ఇంకా రీచ్ కాలేదు. ఇంకా 15 kilometers అరౌండ్ అట్లుంది. ఇక పబ్లిక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతారు కనబడతారు మీకు, చూడండి. అట్లా ఇట్లా చేసి పడుకున్నాం. రాత్రి పడుకున్నాం. పొద్దున మా మిస్సెస్ టీ ప్రిపేర్ చేస్తుంది. మా పాప ఎవరికి గురి పెడుతుంది. ఇదంతా చూపిస్తుంది చూడండి. మార్నింగ్ వ్యూ, సూర్యుడు చూపిస్తా. ఇదంతా వేసారు, గుడారాలు వేసారు అందరూ. లారీలు, టాటా ఏసీలు, కార్లు, జీపులు, కార్లు అన్నీ వేసుకొని మార్నింగ్ వ్యూ ఇది. అటు చేసి జంపన వాక్ అయితే పోయినాం. బాబు లేవు. మా పాప అప్పటిదాకా నేను చేస్తా, తానం చేస్తా, నేను చేస్తా, నేను మునుగుతా, ఈత కొడతా అన్నది.
తనకు నేను చేపిస్తున్నా చూడండి. అప్పటికి నాతోటి అవ్వట్లేదు, ఆల్రెడీ ఫుల్ ఫీవర్తో ఉన్నా నేను. మమ్మల్ని ఫోకస్ చేయాలంటే జంపన వాగు చుట్టూ ఉన్న వాళ్ళందరినీ మా వాళ్ళు ఫోకస్ చేస్తారు కెమెరాతోటి. నెక్స్ట్ గుండ్ల కార్యక్రమం. ఎంత పబ్లిక్ రష్ అంటే చుట్టూ. ఇటు రైట్ సైడ్ అంతా బాగానే ఉంది, రైట్ సైడ్ అంతా మునుగుడు దునుకుడు ఎగురుడు, అటు సైడ్ అంతా పోసుడు ఎరుగుడు. ఫెసిలిటీస్ అయితే జీరో. అబ్బా వేస్ట్. కమాన్ చెల్గో అని చెప్పేసి మా వాళ్ళని పిలుస్తున్నా. మళ్ళీ వీళ్ళు నేను మళ్ళీ తాను చేస్తా అని చెప్పేసి మా వాళ్ళ తోటి మా పాప కూడా వెళ్ళింది. సో ఇక గుండ్ల కార్యక్రమం ఫస్ట్ మా పాపకు గుండె చేపిస్తాను చూడండి. యాక్చువల్గా తన కోసమే ఎత్తు బంగారం జోకించిన ఎత్తు బంగారం వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను. ఒక యూట్యూబ్లో ఒక మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాడ్ చేసినందుకు దానికి కాపీరైట్ పడ్డది. యాక్చువల్గా నో కాపీరైట్ మ్యూజిక్ అని వాడు యూట్యూబ్లో వాడు పోస్ట్ చేసుకున్నాడు. వానికి 14K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నో కాపీరైట్ మ్యూజిక్ మీరు ఎవరైనా దీన్ని అప్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అక్కడ పెడితేనే నేను దాన్ని తీసి దీనికి అప్లోడ్ చేసి దీనికి పెట్టిన బ్యాక్గ్రౌండ్ చిన్న సౌండ్ పెట్టిన వాడు కాపీరైట్ పెట్టిన దానికోసం నేను ఒక మ్యూజిక్ తీసేయండి అని చెప్పేసి యూట్యూబ్ వాళ్ళ రిక్వెస్ట్ పెడితే వాళ్ళ ఆడియో మొత్తం తీసేసారు. అది ఎత్తు బంగారం జోకే వీడియో. జస్ట్ ఒక వీడియో ఒకటి ఉండేది, దాని ఆడియో మొత్తం వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు కాపీరైట్ పడ్డదని చెప్పేసి తీసేసారు. అరగుండు. నేను ఏడుస్తుంది కావచ్చు అనుకున్నాను, నవ్వుకుంటూనే ఉన్నది ఆమె. చాలా అంటే చాలా సఫర్ అయినా మేడారంలో. అసలు ఎన్ని సంవత్సరాల బట్టి ఎప్పుడు సఫర్ కాదు. ఈసారి సుక్కలు అంటే సుక్కలు కాబట్టి ఫెసిలిటీస్ అయితే జీరో, ఏం లేదు, డొల్లా అంతా. నేనేదో బోరాన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిపోయినా కానీ నా హెల్త్ బాగాలేదు ఒకటి, ఆ ఫెసిలిటీస్ చండాలంగా ఉన్నాయి. బాస్ గుండు బాస్. మా డాడీ ఇట్లా తల మీదకి ఇట్లా అంటాడు చూడండి, డిగ్ డిగ్ డిగ్. ఏ నెక్స్ట్ మన వంతు. అప్పటికే 110 కొడుతుంది నాకు జ్వరం. ఆ నీళ్ళ మునుగుడు, ఆ తల నీళ్ళ ఇచ్చుడు. దేవుడు నాకు ఇక్కడనే లైవ్ దర్శనం అయ్యాడు. ఆ డాక్టర్స్ కూడా అంత ఆర్ఎంపీస్, ఫెసిలిటీస్ కూడా చక్కగా లేవు. హెల్త్ నేను ఎక్కడికి వెళ్ళినా ఇంజక్షన్ చేయించుకుందామన్నా కానీ ఫెసిలిటీస్ చక్కగా చెండాలంగా ఉన్నాయి. ఇదంతా జంపన బాబు. అక్కడ సుడిగుండం వచ్చింది చూడండి. ఇదంతా రైట్ సైడ్ అంతా బాగానే ఉంది, స్తూపం తర్వాత అటు సైడ్ అంతా బాగుంది. లెఫ్ట్ సైడ్ అంతా గలీజ్ చేసి పారేసారు, అంత చండాలంగా ఉంది. ఇటు సైడ్ అయితే బాగానే ఉంది, అందరూ స్నానాలు చేస్తారు. పబ్లిక్ అట్లా నద్దు అని చెప్పేసి. కాకపోతే ఎవరి ఎంజాయ్మెంట్ వాళ్ళది మంచిగానే ఉన్నది. ఇక్కడ మధ్య ఇట్లా రూట్ ఉందా, రైట్ సైడ్ అంతా ఓకే. ఇట్లా రూట్ ఉంది చూసినావా, రైట్ సైడ్ అంతా ఓకే. ఆ లెఫ్ట్ సైడ్ పబ్లిక్ తక్కువ చూసినావా, అటు సైడ్ కొంచెం వెళ్ళినాక అంత గలీజ్ ఉంది, చండాలంగా ఉంది. చెప్పొద్దు ఇక. ఈ దర్శనానికని బయలుదేరిన మొత్తానికి అయితే అటు చేసి చూడండి. సమ్మక్క సారక్క కోసం అందరూ ఎత్తు బంగారం తలక మీద పెట్టుకుని పోతారు. ప్రతి ఒక్కరు ఈ జెండా ఆ జెండా రకరకాల జెండాలు కట్టుకొని తప్పిపోతాయి. ఫెసిలిటీ ఒక్కొక్కరు 2 రోజులు అవుతుంది, 3 రోజులు అవుతుంది తప్పిపోయి తెలుసా. అక్కడ మైక్ల కడవు ఎక్కడున్నారు, ఓ పోజావా ఎల్లవా మల్లవా పుల్లవా ఏడున్నారు, ఈడున్నని మైక్ కాడ చంపనవా కాడున్నా స్తూపం కాడున్నా రారీ వాళ్ళది ఒక అవస్థ కాదు, ఒక గోస కాదు. మైక్ స్తూపం కాడికి వినబడతలేదు, వాళ్ళు పోయి మైక్ కాడ ఉరుతారు. వీళ్ళు ఒక్కడ తప్పిపోతే ఒక్కొక్కరు 2 రోజులు అవుతుంది, 3 రోజులు. కొందరైతే దొరకలేదట. అట్లున్నది పరిస్థితి.
గుంపంతా దర్శనానికి పోతుంది సరే, ఈ కోటర్ సిసి ఎరుగుతుందో అన్న, ఏకంగా రాత్రిదైనా కోటర్ సిసిని కట్టి మీ వల్ల నువ్వు దర్శనాన్ని దొరకపోతున్నావుగా, ఎట్లా తెగిట్లా మన తెలంగాణలోకి ఐడియాలు, నువ్వు తోపన్నా. ఆడు చేసి ఇటు చేసి అక్కడికి మా డాడీ పర్సు పోయింది, ఆ గుంపులో తొక్కిసలాట జరిగింది, చాలామంది సెల్లు పోయినాయి, పుస్తకాలు పోయినాయి, దొంగలు, మొత్తం ఫెసిలిటీస్ అయితే చండాలం. అక్కడ మా బాబాయ్ పోలీస్ డ్యూటీ మీద ఉన్నాడు కాబట్టి మేము స్పెషల్ దర్శనంకి వెళ్ళి విఐపి దర్శనం రూట్ నుంచి చక్కగా వచ్చేసినాం. అటు చేసి ఇటు చేసి అలాగే వచ్చేసినాం. ఆయన మా డాడీ పర్సు పోయింది, ఇంకా అలా డబ్బులు ఎక్కువ లేవు, ఒక 1500 మాత్రమే ఉండే, పోయింది. అటు చేసి ఇటు చేసి వచ్చినాం. ఇక్కడ గంట కొడుతున్నాం చూడండి. ఫుల్ రష్ అంటే ఫుల్ రష్ ఉండే. అసలు నేను అది గద్దెల వరకు కూడా వెళ్ళాను అనుకున్నా, కానీ ఆ సమ్మక్క సాక దేవుళ్ళ దయ వల్ల నేను అటో ఇటో చేసి అంత ఫీవర్ మీద కూడా వెళ్ళిపోయాను. నా మొహం ఇక అక్కడికి నాకు కంప్లీట్ ఇక డల్ అయిపోతాను. గంట కోటట్ అయిపోయింది. ఇక్కడ బెల్లం విసురుతున్నాం చూడండి పైకి. కానీ అక్కడ డ్యూటీ చేసే వాళ్ళకి చాలా కష్టం. వాళ్ళు హెల్మెట్స్ అవి ఇవి సేఫ్టీస్ అవన్నీ వేసుకున్నారు, కానీ చాలా అంటే చాలా కష్టం. ఎంత చేతికి ఏమని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసినా కానీ పబ్లిక్ వాళ్ళ మీదకి ఇసురుతూనే ఉన్నారు. దేవుని కాడ వాడాలి, మా కోరికలు నెరవేరాలని. నేను వేయడం అయిపోయింది. యాక్చువల్గా అది కొబ్బరికాయలు కొట్టే స్థలం కాదు, అక్కడ ఉండి స్థలం, కానీ ఇక అక్కడ కొబ్బరికాయలు కొట్టే కాడ దగ్గర కూడా పోయేటట్లేదు. కొబ్బరికాయలు ఇక్కడనే మొక్కి కొడతాను. చూడండి, అమ్మ సమ్మక్క సారక్క తల్లి అని చెప్పేసి కొట్టేసిన, ఉండి మీదనే కొట్టేసిన. అక్కడికక్కడ వాళ్ళు అంటారు, అక్కడ కొట్టదు బాబు, కొట్టదు బాబు. మరి ఆ పబ్లిక్కి అక్కడ కొట్టేటట్టు లేదు, మనం ఏదో ఇక మొక్కి కొట్టేస్తున్నాం. కొంచెం జరుగు కాక అని చెప్పేసి కొడుతూనే ఉన్న కాయలు. మా వాళ్ళు ఇంకా పసుపు కుంకుమ ఏమని ఇస్తారు ఆడ. నాలుగు ఐదు కాయలు కొట్టిన. చాలా అంటే చాలా అస్తవ్యస్తంగా దర్శనం అయితే ఫ్రీగానే అయిపోయింది, కానీ ఆ వెళ్ళే రూటు, ఆ ఫెసిలిటీస్ నేను ఫస్ట్ నుంచి ఈ వీడియోలో చెప్పుకుంటుంది చండాలంగా, అంటే చండాలంగా, ఫెసిలిటీస్ అంటే చండాలంగా ఉండే. అందుకే కొన్ని వీడియోలలో చాలామంది తిట్టిర్రు, అది మీకు కూడా తెలుసు. చాలామంది చాలా నష్టపోయారు. స్నేహితులు మన వాళ్ళ గొలుసులు, పుస్తకాలు, ఫోన్స్, పర్సులు, ఎంతోమంది ఎన్ని విధాలుగా చాలా నష్టపోయారు. మా పాప ఉండిలో డబ్బులు వేస్తుంది. ఇక్కడ నాకు ఇది ఒకటి నచ్చింది, అక్కడ ఐన్యూస్ వాళ్ళు ఒకటి మంచి స్క్రీను, పెద్ద స్క్రీన్ పెట్టారు. ఆ గద్దెల దాకా వెళ్ళే అందుబాటులో లేని వాళ్ళకు ఇది స్పెషల్ దర్శనం లెక్క మంచిగా నాకు ఇది నచ్చింది. ఈ నాటుకోళ్ళ కాడికి వచ్చినాం. ఈ నాటుకోడి కాలనీ అనుకున్నాం, కానీ అది అవన్నీ ఫారం కోళ్ళే పెంచినాయి. కానీ ఇక మా డాడీ మొక్కుతాడు, టోకన్ తీసుకున్నాం. మా టోకన్ నెంబర్ వచ్చేదాకా వెయిట్ చేసినాం. ఇక కొట్టుడు కార్యక్రమం నడుస్తుంది. ఈ అడ్ చేసి ఇటు చేసి మా గుడారం కాడికి వచ్చి అన్నం కూర అనుకున్నాం. పొగలు కక్కుతాను వేసినాం అన్నం. కానీ యాక్చువల్గా నేనే చక్కగా తినలేకపోయినా, కొంచెమే తిన్నా. ఆల్రెడీ ఫీవర్ ఉన్నది, ఫుల్ ఫీవర్ ఉన్నది. కూర కూడా చూపిస్తా చూడండి. నాటుకోడి పులుసు. తెలంగాణలో కదా కొంచెం నూనె, కారం గట్టిగానే ఉంటాయి. తినాలనిపిస్తుంది కదా, నేను తింటున్నా చూడండి. ఇంకంతే, కొంచెమే వేసుకున్నాను, అది కూడా సగమే తిన్నా, నాతో కాలేదు. ఫుల్ ఫీవర్ ఉండే అప్పటికి.
ఇక అడ్జస్ట్ చేసి నైట్ జాతర పోయినాం. ఇది పోయింది ఎంట్రన్స్లో స్తూపం. తర్వాత జంపనమ్మ బ్రిడ్జ్ దాటినాక ఎంట్రన్స్లో కొంచెం లెఫ్ట్ సైడ్లో చిన్న ఎగ్జిబిషన్ ఇది. ఇంకా లోపలికి పోతే పెద్ద పెద్దవి ఉంటాయి. ఇక అక్కడ దాకా పోయే ఓపిక లేదు. మా పాపను మెసేజ్ని మా మమ్మీ డాడీ అక్కడ కారు కాడనే ఉన్నారు. ఇక నేను వీళ్ళని చూపించాలని చెప్పేసి నేను తీసుకొని వచ్చిన. మా పాప కొద్దిసేపు ఆడుకుంది అక్కడ. అది చూడండి మధ్యలో అక్కడికి వెళ్ళి జారుతుంది. ఇక కొద్దిసేపు ఒక 1 అవర్ ఛాన్సే ఆడుకున్నది ఆమె. ఇక ఆమె ఆడుకోవాలని చెప్పేసి నేను ఏమనలేదు. అప్పటికి మెల్లగా అనగా కూడా 2-3 సార్లు దెబ్బలు తాకించుకుంది. డీజే టిల్లు కూడా వచ్చిండు. వాడు ఓవర్ యాక్షన్స్, వాడు ఎగురుడు. అప్పటికి 2-3 సార్లు దెబ్బలు తాకినాయి. చాలు వచ్చేసి అన్నా కానీ ఇంకా ఆడతా అని చెప్పేసి కొద్దిసేపు ఏడిచింది. ఇవి ఇంకా చిన్నవి చాలా ఉన్నాయి ఎగ్జిబిషన్స్. ఇంకా ముంగట చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి కానీ నేను అక్కడ దాకా వెళ్ళలేకపోయినా. కానీ మీకోసం ఇవన్నీ చూపించగలుగుతున్నా. నాకు హోల్ కాన్సెప్ట్స్లో ఈ హనుమంతుడిది పిల్లలు వేసి ఇట్లా తిప్పేది నాకు చాలా నచ్చింది. పెద్ద పెద్ద మిషన్లలో కాదు, చిన్న చిన్న మిషన్లలో కూడా చిన్న పిల్లలు కూర్చోబెట్టి చిన్న ఆనందాలు అవి చాలా మంచిగా అనిపించినాయి నాకు. ఇది స్మోక్ బిస్కెట్స్ అని ఇక్కడ ట్రై చేసినాం. ఫస్ట్ మా మిస్సెస్ మా పాప ట్రై చేశారు. ఇంకొక పాప వస్తుంది చూడండి. ఏ ఊర్రా మీది, ఎక్కడి నుంచి తప్పించుకొని వచ్చిర్రా మీరు అన్నట్టు ఆ పాప చూస్తుంది చూడండి. వచ్చింది చూడండి ఆ పాప. వీళ్ళు మళ్ళీ ఇంకోటి ట్రై చేస్తారు. ఆ పాప వీళ్ళని చూస్తుంది. చూసిరా చాలుదా అని చెప్పేసి మా పాప అంత అన్నా కానీ నేను మళ్ళీ ట్రై చేస్తా డాడీ అంటే మా పాప నేను మళ్ళీ ట్రై చేసిన. నాకే కావాలని అంటే మళ్ళీ ఆమె కోసం మళ్ళీ తీసుకున్నది. నెక్స్ట్ రింగ్స్ వేస్తున్నాం. ఈ రింగ్స్ వాళ్ళది టెక్నిక్. వన్ సైడ్ రబ్బర్ చుట్టడం వల్ల మనం ఎంత టార్గెట్ చూసి వేసినా కానీ అది పడది, జంప్ అయ్యి రిటర్న్ పడుతుంది. వీళ్ళు బాగానే పైసలు ఖర్చు పెట్టి ట్రై చేశారు. సూటి పెట్టి కొడతారు. అటు చేసి 200 రూపాయలు ఖర్చు పెడితే ఒక 50 రూపాయలు పడ్డాయి. ఆ 50 రూపాయలతోటి ఇంత పైసలు కలిపి అక్కడనే ఐస్ క్రీమ్ కొనుక్కున్నాం, తింటున్నాం. మా పాప చూసి గుండు క్యాప్ పెట్టుకో అంటే పెట్టుకోవాలి. అంత నైట్ కూడా టైం అరౌండ్ 10:30, 11 అవుతుంది. పబ్లిక్ తిరుగుతూనే ఉన్నారు. ఈ సమ్మక్క సారక్క మేడన జాతర అంటే తిరుగుతాడు. ఇక్కడికి వచ్చి సాయి పల్లవిది స్టిక్కరు మా మిస్సెస్ మొబైల్ వెనకాల వేయించిన. తనకు సాయి పల్లవి అంటే చాలా ఇష్టం. ఆ స్టిక్కర్ అతికిచ్చి దానికి హీట్ చేస్తుండే అన్న. ఇదంతా అయిపోయింది. ఎటోళ్ళటు ఖాళీ అవుతారు. ఇక అప్పటికి 12 hours ట్రాఫిక్ జామ్ అయింది. మా పాప చూడుర్రి
అందరూ ఇక స్టార్ట్ అవుతారు. ఒక్కొక్కరు మెల్లమెల్ల కాలుతో పోయి అక్కడ స్ట్రక్ అయిపోయారు. కానీ నేను మెల్లగా నైట్ అయినాకనే బయలుదేరాను. ట్రాఫిక్ అయితే క్లియర్గానే అని చెప్పేసి అనుకున్నా. అడ్జస్ట్ స్టార్ట్ అయినాం. కానీ మేము ఒక్క రూట్ పంపక భూపాలపల్లికి రూటు మంత్రి కాటారం భూపాలపల్లి రూటు మలపట్ల మమ్మల్ని టర్న్ చేసారు. మొత్తం జంగల్ ఏరియా. ముంగట ఒక బండి లేదు, వెనకొక బండి లేదు, సింగిల్ రోడ్డు. చుక్కలు చూసినా నాకు ఫుల్ ఫీవర్ అంటే ఫుల్ ఫీవర్. నాకుతో అవ్వట్లేదు. కాకపోతే మా వాళ్ళని ఎట్లన్నా ఇంటికాడ నేను దింపాలి అని చెప్పేసి అంతా ఇట్లా ఫేస్కి అంతా మాస్క్ కట్టుకొని తీసుకెళ్తున్నా. అప్పటికి పెద్దపల్లి రీచ్ అయినాక నాతోటి కాలేదు కంప్లీట్. చాలా అంటే చాలా సఫర్ అయినా. అక్కడ కొంచెం పడుకొని మళ్ళీ టాబ్లెట్స్ వేసుకొని ఇదంతా మళ్ళీ నెత్తికి మూతికి మాస్క్ ఇవన్నీ కట్టుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి స్టార్ట్ అయ్యి 25 మినిట్స్లో వీళ్ళని కరీంనగర్కి తీసుకొని వచ్చిన. చూడండి ఎంత ఫేస్ ఎంత నీరసం అయిపోయిందో. అప్పటికి ఇంకా పెద్దపల్లి రీచ్ కాలేదు. ఇక కంప్లీట్ నీరసం అయిపోయింది ఫేస్. చాలా అంటే చాలా సఫర్ అయినా. అడ్జస్ట్ కరీంనగర్ రీచ్ అయినా. చూడండి నేను నా గెటప్ జవాన్ గెటప్ అయిపోయింది ఫీవర్కి. ఇది హౌసింగ్ బోట్ రూటు. ఇక్కడ ఒకటి ఆర్చరీ వస్తుంది చూడండి పడవతోటి. వాటర్ ఫ్లో ఇట్లా హౌసింగ్ బోట్ కాలనీలో. ఇది లైటింగ్ బాగుంటుంది, ఫోకస్ కొంచెం కనబడతలేదు. ఇటు నుంచి స్ట్రైట్ వెళ్తే కమాన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్. కమాన్ వచ్చేసింది. లెఫ్ట్ సైడ్ తిరిగి చక్కగా కొడితే మా కోతిరాంపూర్ వచ్చేస్తుంది. ఇక వీడియో లేట్ అయినందుకు సారీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.